తిరుపతి తుడా అవినీతి వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హయాంపై విచారణ చేస్తున్న అధికారులు లోకాయుక్త విజిలెన్స్ నివేదికల ఆధారంగా ముందడుగు వేశారు. 18 కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. వారంలోపు సమాధానాలు ఇవ్వాలన్నారు అధికారులు. సీఎంఆర్ ఇన్ఫ్రా వర్క్ ఆర్డర్లపై ఏసీబీ వివరాలు కోరింది. కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు సంధించారు. వాహన వినియోగం, అద్దెలు, ఇంధన ఖర్చులపై విచారణ కొనసాగుతోంది. 26 లక్షల పెన్నులు, రైటింగ్ ప్యాడ్ల కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అయితే దీనిపైన గురు ప్రింటర్స్ ద్వారా సర్వే టెండర్లపైన వివరాలు కోరారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇక విమాన ప్రయాణ ఖర్చులు, ట్రావెల్ ఏజెన్సీల వివరాలను ఏసీబీ సేకరిస్తోంది. అటు 22 మంది ఒప్పంద ఉద్యోగుల నియామకాలు, జీతాలపై విచారణ సాగుతోంది. తుమ్మలగుంట చెరువు అభివృద్ధి పనులపై ఏసీబీ విచారణ చేస్తోంది. 23 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ వివరణ కోరింది. పార్కు నిర్వహణకు 21.40 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై విచారణ చేస్తున్నారు. చెవిరెడ్డి సొంత భూములకు తుడా నిధులతో రోడ్డు నిర్మాణంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆదాయం తక్కువ ఉన్న ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లిన కారణాలపై ఆరా తీస్తున్నారు. 200 కోట్ల నిధుల బదిలీపై నిబంధనలను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. వైద్య శిబిరాల టెండర్లు, టెలికాన్ఫరెన్స్ల ఖర్చులపై విచారణ చేస్తారు. 2019-24 పాలక మండలి తీర్మానాల ప్రతులను కూడా ఏసీబీ కోరింది. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు లైవ్లో. రవివర్మ. శ్రీదేవి 2019 నుంచి 2024 మధ్య తుడా చైర్మన్గా అప్పటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే అతని కుమారుడైన మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరూ తుడా చైర్మన్గా వ్యవహరించారు. ఆ హయాంలోనే అవినీతి అక్రమాలు జోరుగా సాగాయని చెప్పేసి కొంతమంది, అంటే టీడీపీకి చెందినటువంటి అప్పట్లో టీడీపీకి చెందినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అతను అప్పుడు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ లోకాయుక్తలో కేసు అయితే నమోదు చేశారు. ఈ మేరకు లోకాయుక్త కోర్టు విచారణ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులకు విచారించే నివేదికను సబ్మిట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా అవినీతి నిరోధక శాఖ దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి లోకాయుక్త కోర్టు సూచించింది. ఈ మేరకు ఇవాళ వారం రోజుల లోపల అవినీతి నిరోధక శాఖ వాటి వచ్చినటువంటి 18 అంశాల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పూర్తి విచారణ జరిపి నివేదికను అందజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు విజిలెన్స్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టారు. ముఖ్యంగా 200 కోట్లకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం జరిగింది. దాదాపు చెరువు, అంటే తుమ్మలకోట చెరువునంతా కూడా చెరువును ఆక్రమించుకుని పార్కును చేయడము, అలాగే అదే కాకుండా గ్రామాల పేరుతో గ్రామాల్లో అభివృద్ధి పేరుతో నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి, అలాగే కొంతమంది అనాథరైజ్గా ఎంప్లాయీస్ని కూడా పెట్టారని చెప్పేసి, ఇలాంటి రకరకాల 18 అంశాలకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ విచారిస్తూ దాదాపు అంటే విజిలెన్స్ విచారణ నివేదికలో పొందుపరిచిన అంశాలన్నింటి మీద అవినీతి నిరోధక శాఖ విచారణ అయితే చేపట్టింది. వారం లోపల విచారణ పూర్తి చేసి తుది నివేదికను సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మేరకు అధికారులు రంగప్రవేశం చేసి విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా తుడాలో అంటే 2019 నుంచి 2024 మధ్య అప్పటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే అతని కుమారుడు మోహిత్ రెడ్డి వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఇవాళ విచారణ చేపడుతూ వస్తుంది. దాదాపు 200 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ మీద కూడా నిధులు డ్రా చేసి దుర్వినియోగం చేశారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతూ వస్తుంది. గతంలోనే ఇది విచారణ నేపథ్యంలో విచారణ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఆక్షేపించారు. అయితే విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఆ నివేదిక ఆధారంగా ఇవాళ అవినీతి నిరోధక శాఖ కూడా మరోమారు విచారణ చేపడుతూ కోర్టుకు అయితే సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఆ మేరకు 200 కోట్ల నిధుల దుర్వినియోగం మీద పూర్తి స్థాయి విచారణ జరిపే అవకాశం ఉంది. విచారణ కూడా ప్రారంభమైంది కూడా తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.